आदाब नाजरीन, सैयारा न्यूज टीवी में आपका खैर मकदम है। आइए देखते हैं कुछ अहम खबरें। वाईएसआर तेलंगाना पार्टी की सरबराह वाईएस शर्मिला ने सनसनीखेज तबसरा किया और इल्जाम लगाया कि उनके वालिद अनजानी चीफ मिनिस्टर वाईएस राजशेखर रेड्डी को एक साजिश के तहत कत्ल किया गया। प्रेस मीट से खिताब करते हुए वाईएस शर्मिला ने इल्जाम लगाया कि वो उन्हें भी मारने की कोशिश कर रहे हैं। उन्होंने कहा कि हुक्मरान टीआरएस हुकूमत इन्हें पदयात्रा में हिस्सा लेने से रोक सकती है और किसी भी वक्त गिरफ्तार कर सकती है। उन्होंने मजीद कहा कि वो हथकड़ियों से नहीं डरेंगी। वाईएस शर्मिला ने कहा कि वजीर निरंजन रेड्डी पर तबसरा करने पर उनके खिलाफ मुकदमा दर्ज किया गया था। उन्होंने मजीद तनकीद की कि पुलिस ने वजीर निरंजन रेड्डी के खिलाफ शिकायत दर्ज नहीं की। पेश है सैयारा न्यूज टीवी से ये खुसूसी रिपोर्ट। ఈ ముఖ్యమంత్రి, ఈ మంత్రులు, ఈ ఎమ్మెల్యేల అవినీతిని మేము బయట పెడితే మా మీద కేసులు పెడతారా? మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? ఏది చేయండి, మీకు దమ్ముంటే చేయండి. ఈరోజు చెప్తున్నాం, ఈరోజు కేసీఆర్కు చెప్తున్న మాట, నాకు బేడీలంటే భయం లేదు. మీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి, మీకు చేతనైతే నన్ను అరెస్ట్ చేయండి. గుర్తుపెట్టుకో కేసీఆర్, నా పేరు వైఎస్ షర్మిల, వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి బిడ్డను, పులి బిడ్డను. నాకా భయం? వైఎస్ఆర్ బిడ్డను. ఈ బేడీలు నన్ను ఆపుతాయా? రాజశేఖర్ రెడ్డి గారిని కుట్ర చేసి చంపారు, నన్ను కూడా చంపగలరు. కానీ బ్రతికున్నంత కాలం, ఊపిరి ఉన్నంత కాలం ప్రజల నుంచి నన్ను వేరు చేయడం ఎవ్వరి తరమూ కాదు. నీ అవినీతి పాలన గురించి మాట్లాడడం, నా గొంతు నొక్కడం నీ తరం కాదు, ఆపడం నీ తరం కాదు. ఉన్నారు కదా మీ పోలీసులు, మీ పనోళ్ళలాగా వాడుకుంటున్నారు కదా, పంపండి, మీ పనోళ్ళను పంపండి. నన్ను అరెస్ట్ చేస్తారా? మీకు దమ్ముందా? చేయండి. నీతో నీ పోలీసులు ఉంటే నాతో ప్రజలున్నారు. ఇక్కడే ఉన్నా, పాదయాత్రలో ఉన్నా, జనం మధ్య ఉన్నా, జనం కోసం పోరాడుతున్నా. మీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి. ఎవరిని పంపుతారో పంపు. కేసులు పెట్టారు కదా, కంప్లైంట్లు చేశారు కదా, నేను రెడీ. మీ రెడీయా? దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి. जैसा कि आपने देखा नाजरीन, क्या हो रहा है देश और दुनिया में। इस चैनल को सब्सक्राइब करिए, लाइक करिए, शेयर करिए और हमें दीजिए इजाजत।